చుట్టూ ప్రహరీ గోడ ఏదైతే ఉన్నదో అది చూద్దాం పండి. ఇది గుడి ఎంత ఉన్నదో అంతవరకే ప్రహరీ గోడ కడుతున్నారు. అయితే ముందు చిన్న ఒక 5 అడుగుల అంత ఉండేటటువంటి ప్రహరీ గోడ ఉంటుండే, అది తీసేసి మొత్తము ఇగో ఇంత పెద్ద స్తంభాలను నిలబెట్టిండ్రు. వీటి మీద ఆదివాసీలకు సంబంధించినటువంటి జీవన బ్రతుకు చిత్రం అంటారు కదా, ఇగో అది వాళ్ళ జీవితానికి సంబంధించి ఇగో చెట్టు మీద నెమలి, వాళ్ళు చేసుకునే పనులు వృత్తులు, వాళ్ళ ఇంటికాడ ఉండేటటువంటి పరిస్థితులు, వాళ్ళ వ్యవసాయము, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఆటపాటలు, ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి. ఇట్లా ప్రతి గోడ మీద అంటే ప్రతి దిమ్మకు మధ్యలో ఇటువంటి మొత్తము వాళ్ళ జీవన చిత్రం అంతా కూడా శిల్పాల రూపంలో చెక్కిపించిండ్రు. ఇదొకటి. ఎంత బాగున్నాయి చూడండి శిల్పాలు. వాళ్ళ పాత్రలు ఇవి, గిరిజనుల పాత్రలు, వాళ్ళ చెట్లు. ఎప్పుడైనా కూడా ఆదివాసీల జీవితం అనేది మొత్తం అడవి చుట్టూ చెట్ల చుట్టే ఉంటుంది. ఇగో ఇవేమో వెదురు బొంగుల డిజైన్ చేసిండ్రు చూడండి, బాగున్నది కదా ఇది. ఇడంతా మామూలు గోడ ఉంటుండే, పిట్టగోడ ఒకటి పెద్దది, ఆ గోడను తీసేసి ఇప్పుడు కొత్తగా చేస్తున్నటువంటి ప్రహరీ గోడలో భాగంగా ఇవి రాయితో చేసిన వెదురు బొంగులు. మొత్తం పులితోటి కొట్లాడుతున్నటువంటి ఆదివాసీ ఆడపిల్లలు మగపిల్లలు అందరూ వాళ్ళు సంపాదించినటువంటి బుట్టలలో పెట్టుకొచ్చుకున్నటువంటి పండ్లు, ఇంటికి తీసుకొస్తున్నటువంటి కట్టెలు, పిల్లని ఎత్తుకొని ఆదివాసీ బిడ్డ ముద్దుగా ఇంటికి పండ్లను తెచ్చుకుంటుంది. ఇక్కడ ఈమెనేమో పండ్లు తెచ్చుకుంటుంది, చేతిలో చూడండి కత్తి, ముద్దుగా ఇంటికి పండ్లు తెచ్చుకుంటున్నటువంటి బిడ్డ, ఒళ్ళ బిడ్డ ఉన్నది మళ్ళీ ముద్దుగా. ఎంత మంచిగా ఉన్నాయి కదా బొమ్మలన్నీ ముద్దుగా చెక్కిండ్రు. ఈడ పని చేసుకుంటున్నాడు ఈ అన్న మొత్తానికి. ఇక వీళ్ళిద్దరు చూడండి కుండల కాడ ముచ్చట, చెట్టు ఎక్కుతున్న కోతి ముద్దుగా. ఇది కళ్ళు చెట్టు లెక్కున్నది కదా, తాటి చెట్టు మీద తాటి ముంజలు దింపుకుంటున్నాడు ఆయన, లేకపోతే యువతల బందికెంచి చూస్తే కోతి పిల్లలు ఎక్కున్నది.